హాయ్ అండి, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్. ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అండి. ఎంత చదివింది ముఖ్యం కాదు. ఎగ్జామ్లో ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా ఈజీ క్యాచ్ చేసే విధంగా స్పెషల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి రేపు మనం ఫోకస్ చేసే అవకాశం ఉంది. గ్రూప్ 1 నుండి గ్రూప్ 4 క్యాడర్ వరకు ఏపీ డిఎస్సి కానీ, ఏపీ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ ఎనీ ఎగ్జామ్లో ఇక్కడ నుంచి బిట్టు లేని పేపర్ ఉండదు సార్. ఏపీ విద్యార్థులకు కూడా మన అందుబాటులో ఉండాలి లక్ష్యంతో మిమ్మల్ని అందరినీ ఒక విజేతలుగా ఒక క్వాలిటీ సబ్జెక్ట్ ద్వారా మేము ముందుకు రావాలనే ఒక ఉద్దేశంతో వస్తున్నాం. మార్కెట్లో రకరకాల యాప్లు ఉంటాయి. ఎగ్జామ్లో ఏది అడుగుతున్నాడు, ఎగ్జామ్లో ఏది కావాలి, మన తెలంగాణలో ప్రపంచం సృష్టించిన తర్వాత మళ్ళీ రేపు ఏపీలో జరగబోతున్న డిఎస్సి పీసీలో ఎనీ ఎగ్జామ్లో ఇక్కడి నుంచి బిట్టు లేనిది ఎగ్జామ్లో పేపర్ ఉంటుంది సార్. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇది ఏందండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చేపల పెంపకంతో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది. ఆంధ్రప్రదేశ్ చేపల పెంపకం సార్. ఇక్కడ ఏపీ చేపల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానం ఉంది. ఓకే అండి. దేశంలో సుమారు 70% ఉత్పత్తి ఏపీ నుండి జరుగుతుంది. ఓకే అండి. నెల్లూరులో జలాలు రొయ్యలు పెంపకానికి అనుకూలమైందండి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కొర్రమీన ఉత్పత్తికి ఇది రాంగ్ అండి. ఇక్కడ అంటే ఎగ్జామ్లర్ ఏ టైపులో అడుగుతుండో చూడండి. ఏబీ రైటా, ఏబీసీ రైటా, ఏబీని రైటా అనే సరైనవేనా, ఇందులో ఏబీ కాదా, ఏసీ, ఈ రెండు తప్పలేదు, సరికాని జొతేది, కొత్త టైపులు అడుగుతుండు. అన్నిటిపై అవగాహన వస్తేనే మన ఎగ్జామ్లో బిట్టి క్యాచ్ చేస్తాం. ఇక్కడ ఏబీసీ ఇక్కడ సరైనవండి. ఏబీసీ అండి ఇక్కడ ఆన్సర్. మరొకటి సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సరైన అంశాలు గుర్తించండి. విద్యుత్ సంస్కరణలు అమలు పరిచిన రెండవ రాష్ట్రం ఫస్ట్ది ఒడిశా, రెండవ రాష్ట్రం. ఓకే అండి. ప్రస్తుతం ఏపీలో ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ సార్. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10%, అగ్రవర్ణాల పేదలకి 10% రిజర్వేషన్ ఇక్కడ అమల్లో ఉంది. ఓకే అండి. తొలిసారి ఆదాయంలో రాష్ట్రం అంటే తొలిసారి ఆదాయంలో సార్ ఇక్కడ రాష్ట్రం 18వ స్థానం. ఓకే అండి. రాష్ట్ర సింబల్ను రూపొందించిన వారు కోదాటి నారాయణ కాదండి, ఈయన కాదండి. 2018 నుండి రాష్ట్ర ఆగస్టు 15 నాడు రాష్ట్ర సింబల్ అమల్లోకి రావడం జరిగిందండి. ఏబీసీ సరైంది ఇక్కడ. ఏబీసీ అండి. మరొకటి, ఈ క్రింది మనలో సరికాని జతను గుర్తించండి. చూడండి, ఇక్కడ ఏపీ జ్యుడిషియల్ అకాడమీ మంగళగిరిలో కాజాలో ఉంది. రైటే అండి. వంకాయల పాడు అనేది గుంటూరు జిల్లాలో ఉంది. సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధిగాంచేది. ఓకే అండి. ఈ మధ్య జంగారెడ్డిగూడెం దగ్గర తాడువాయి ప్రాంతంలో ఆంధ్ర షుగర్ కంపెనీని మూసివేయడం జరిగిందండి రీసెంట్లీ. ఆత్మకూరండి, గువ్వలకుంట్ల మెట్ల బావి ఇక్కడే అండి. పై అన్నీ కూడా సరైన అండి. ఇక్కడ లేటెస్ట్, ఇది ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ యొక్క అంశాలండి. ఈ కింది వారిలో సరికాని జతను గుర్తించని చెప్పి అడుగుతుంది. ఏందండి, 2024 డిసెంబర్ 16న ఏపీ ప్రభుత్వం ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆమోదించింది. ఓకే అండి. 2024 నవంబర్ 22న ప్రభుత్వం చెత్త పన్ను రద్దు చేస్తుంది. ఓకే అండి. గత ప్రభుత్వం చెత్త పన్ను విధిస్తే ఈ ప్రభుత్వం రద్దు చేయడం జరిగిందండి. 2018 2024 నవంబర్ 18న
ఆంధ్రప్రదేశ్ కొత్త సెమీ కండక్టర్ పాలసీని ఆమోదించిందండి. ఓకే అండి, కొత్త సెమీ కండక్టర్ పాలసీని ఆమోదించింది. ఢిల్లీ ఐఐటితో ఒక ఒప్పందం కూడా అంగీకరించింది. అన్నీ సరైన యొక్క అంశాలండి. ఇక్కడ అన్నీ సరైనవి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇలాంటి అంశాలే రేపు మనకి ఎగ్జామ్లో అడగబోతున్న యొక్క అంశాలు సార్. ఈ కింది వాళ్ళలో సరికాని జతను గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు. 2024 డిసెంబర్ 17న మంగళగిరి ఎయిమ్స్ యూనివర్సిటీ తొలి వార్షిక వేడుకలకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సార్. బొమ్మ సముద్రం పంచాయతీకి ఒక సతత్ వికాస్ అవార్డు కూడా రావడం జరిగింది సార్. సహజ ప్రసవాల కోసం సేఫ్ అనేక అంటే సార్ సేఫ్ అనే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది సార్. అన్నీ కూడా ఇక్కడ సరేనే. ఇలాంటి అంశాలపైనే రేపు ఎగ్జామ్లో ఫోకస్ చేశాడు సార్. ఎంత చదువుతుందో ముఖ్యంగా సార్. ఎగ్జామినర్ క్వశ్చన్ అడిగే విధానం నీకు అర్థం కావాలి. సేమ్ మార్క్స్ వచ్చిన ఉద్యోగం రాదు సార్. ఒక్క మార్కే నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ అవకాశం ఇది మళ్ళీ రాదు. ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకోవచ్చు. టోటల్ మన యాప్లో అన్ని రకాల కోర్సులు మీకు ఉంటాయి సార్. టోటల్ యాప్. ఈ కింది వాళ్ళలో జమిలీ బిల్లు కోసం జేపీసీ కమిటీని కేంద్రం నియమించింది. పిపి చౌదరి కమిటీ నియమించింది. 1 నేషన్ 1 ఎలక్షన్ అధ్యయనం కోసమేమో రామ్నాథ్ కోవింద్ కమిటీ నియమించింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత జేబీసీని 1 నేషన్ 1 ఎలక్షన్ విధానాన్ని అమలు కోసం జాయింట్ పార్లమెంట్ కమిటీని నియమిస్తే 27 మంది లోక్సభ సభ్యులు, 12 మంది రాజ్యసభ సభ్యులు, మొత్తం 39 మంది సభ్యులు సార్ పెంచారు. గతంలో 25 అనుకున్నారు, పెంచడం జరిగింది సార్. ఇందులో ఈ కమిటీలో మన ఏపీ నుండి సభ్యులు కానివారు హరీష్ బాలయోగి సభ్యుడే, సీఎం రమేష్ సభ్యుడే, బాలశౌరి సభ్యుడే, పురంధేశ్వరి మాత్రం ఇందులో సభ్యురాలు కాదండి. ఇందులో మరొకటి, ఈ కింది వాళ్ళలో సరైన జతను గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు. ఏపీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. కియా కార్ల కంపెనీ సౌత్ కొరియా సంబంధించింది. ఇది అనంతపురం జిల్లాలో రాప్తాడ్ ఇక్కడ ఏరియాలో ఉంది. శ్రీ సిటీది చిత్తూరు జిల్లాలో తిరుపతిలో ఉంది సార్. ఇది చిత్తూరు జిల్లాలో ఉంది. జపాన్ కంపెనీ. ఓకే అండి, జపాన్ కంపెనీస్ ఉన్నాయి అక్కడ. పాల సముద్రంలో నరేంద్ర మోడీ 2024 జనవరి 16 నాడు పరోక్ష పనుల అకాడమీ ప్రారంభించండి. ఓకే అండి. కృష్ణపట్నం ఓడరేవు ఇది ఎక్కడ సార్ అంటే ఇది నెల్లూరు జిల్లాలో ఉంది. కావలి కాదు, నెల్లూరు జిల్లాలో బందర్ ఓడరేవు ఇది. మచిలీపట్నం సార్ ఇక్కడ రామ్ ఉంది. ఇదే అండి ఇక్కడ సార్. ఈ క్రింది వల్ల సరైన జతను గుర్తించంటాడు. అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ను రేపు విశాఖలో నిర్మాణం జరుగుతుంది. ఎన్టీపీసీ సంస్థ నిర్మిస్తుంది. ప్రజెంట్లీ ఇండియాలో నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ ఇది రామగుండంలో ఉంది. ఇక్కడ 500 కోట్ల రూపాయలతో 100 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందండి. ఆపరేషన్ రెడ్ సార్. ఇక్కడ ఒక ఎర్ర చందనాన్ని అమ్మడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ ద్వారా ఎర్ర చందనాన్ని విదేశాలకు అమ్ముతుంది సార్. 2024 విజయవాడ డివిజన్కి 2 ఇంధన సంరక్షణ అవార్డులు కూడా రావడం జరిగిందండి. 35వ దక్షిణ భారత్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీలు
కృష్ణా జిల్లా కాదండి, విజయవాడ సిటీలో జరుగుతున్నాయండి. ఇక్కడ విజయవాడ సిటీలో ఇదండి. ఈ కింది వాళ్ళు సరైన జతను గుర్తించండి. ఎవరండి సరైన జత? ఇక్కడ మా తెలుగు తల్లి మల్లెపూ దండన సాంగును ఆలపించింది టంగుటూరి సూర్యకుమారి అండి. 116 రూపాయలతో ఈమె ఈ సాంగును కొనుగోలు చేసింది. దీన్ని రాసింది శంకరబాడి సుందరాచారి. ఈ శంకరబాడి సుందరాచారి రాస్తే ఆయన దగ్గర కొనుగోలు చేసింది. దీని దీన బంధు అనే సినిమాలో పెట్టడం కూడా జరిగింది సార్. చాలా సినిమాలు పెట్టారు. ఇది కూడా రాంగ్ అండి. మా తెలుగు తల్లికి నేను ఇక్కడ ఏంది పాడిన వ్యక్తి అడిగినా, పాడంటే ఎవరు అని చెప్పిన టంగుటూరి సూర్యకుమార్ ఏమో పాడింది, రాసిందేమో ఇక్కడ శంకరబాడి సుందరాచార్య. ఆంధ్రప్రదేశ్ సింబల్ ఇక్కడ పూర్ణ అంటే పూర్ణ కుంభాన్ని తీసేసి పూర్ణ ఘట్టాన్ని పెట్టారు సార్. దాని డిజైనర్ సూర్యశెట్టి ఆంజనేయులు, నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఇది కూడా రాంగ్ అండి. ఇది ఒక్కటే సరైన జతం. ఎవరు ఆలపించారంటే టంగుటూరి సూర్యకుమారి, ఎవరు రాశారంటే శంకరబాడి సుందరాచారి. కాబట్టి ఇది ఒక్క డి మాత్రమే రైట్ హ్యాండ్. క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. రాష్ట్ర అధికార భాషలు తెలుగు, ఉర్దూ ఓకే. రాష్ట్ర అధికార సింబల్ను ఓకే అండి. రాష్ట్ర పక్షి రామచిలుక, రామచిలుక అండి రాష్ట్ర పక్షి. రాష్ట్ర క్షీరదం బ్లాక్ బుక్ అండి. జలచరం డాల్ఫిన్ అండి. జాతీయ జలచరం కూడా డాల్ఫినే. రాష్ట్ర జలచరం కూడా డాల్ఫినే. రాష్ట్ర పువ్వు మల్లె పువ్వు అండి ఇక్కడ. ఓకే, ఇదండి August 15th అండి. ఇది మన అంటే దాదాపు ఇక్కడ సార్ August 18th అండి. అన్నీ రైట్ అండి ఇక్కడ. ఓకే, మరిన్ని అంశాలతో మేము ముందుకు వస్తుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.